మీరు దేవుణ్ణి నమ్ముతారా? అయితే మీకు ఒక షాకింగ్ నిజం చెప్పాలి. మీరు ఒక తీవ్రమైన సమస్యలో ఉన్నప్పుడు, మీ జీవితం తలకిందులైనప్పుడు, మీకు అసలు దారి కనిపించినప్పుడు మీరేమనుకుంటారు? దేవుడా నాకే ఇన్ని పరీక్షలు ఎందుకు పెడుతున్నావు అనుకుంటారు కదా. నిజం చెప్పాలంటే మిమ్మల్ని దేవుడు పరీక్షించట్లేదు. మామూలుగా ఏ మనిషి అయినా సరే కష్టాలని పరీక్షలుగా చూస్తాడు. కానీ నిజానికి అవి పరీక్షలు కావు. అవి దైవం మనకిచ్చిన వరం. దేవుడు మనల్ని ఎందుకు పరీక్షిస్తాడు, అసలు మనల్ని ఎందుకు కష్టాలు పాలు చేస్తాడని చాలా మంది అనుకుంటారు. నేను నా జీవితంలో చాలా మంచి పనులు చేశాను, అయినా నాకే ఎందుకు కష్టాలు ఇచ్చాడు దేవుడు అని బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుడు మిమ్మల్ని ఎప్పుడు పరీక్షిస్తాడో తెలుసా? అసలు ఆయన మిమ్మల్ని ఎప్పుడు చూస్తాడో తెలుసా? మీరు బలహీనంగా ఉన్నప్పుడు కాదు, మీరు నడి రోడ్లో ఒంటరిగా నిలబడినప్పుడు కాదు. ఆయన మిమ్మల్ని మీరు అత్యంత శక్తివంతులుగా మారినప్పుడు పరీక్షిస్తాడు. వినడానికి వింతగా ఉంది కదా, సరే వినండి. చాలా మంది ఏమనుకుంటారంటే నాకు కష్టం వచ్చింది అంటే దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు అనుకుంటారు, లేదంటే నేను పాపం చేశాను కాబట్టి ఇలా జరుగుతుంది అనుకుంటారు. ఇది శుద్ధ తప్పు. దేవుడు మనల్ని శిక్షించడానికి కష్టాలను ఇవ్వడు. శిక్ష అనేది మన కర్మ ఫలితం, కానీ పరీక్ష ఇది మన ఎదుగుదలకి సూచన. దేవుడు ఎప్పుడు పరీక్షిస్తాడు? మీరు ఒక మెట్టు ఎదిగినప్పుడు, ఒక కొత్త స్థాయికి చేరుకున్నప్పుడు, మీలో ఉన్న శక్తిని మేల్కొన్నప్పుడు, మీ పరిమితులను అధిగమించేటప్పుడు, అప్పుడు మీకు ఆయన కొన్ని సవాళ్ళని మీ ముందుంచుతాడు. అవి మిమ్మల్ని బలహీనపరచడానికి కాదు, మీలో ఉన్న నిజమైన శక్తిని బయటపెట్టడానికి. ఒక డైమండ్ ఎలా తయారవుతుంది? అది ఒక సాధారణ కార్బన్ అణువు, కానీ అది భూమి లోపల తీవ్రమైన ఒత్తిడికి, వేడికి గురైనప్పుడు అది వజ్రంగా మారుతుంది. మీ జీవితంలో వచ్చే కష్టాలు కూడా అలాంటివే. అవి మిమ్మల్ని నాశనం చేయడానికి కాదు, మిమ్మల్ని మరింత ప్రకాశవంతంగా చేయడానికి వచ్చాయి. ఒక గొప్ప సైనికుడు ఎలా తయారవుతాడు? యుద్ధ రంగంలోకి వెళ్లకుండా, కఠినమైన శిక్ష లేకుండా ఒక సైనికుడు గొప్పవాడు కాలేడు కదా. అలాగే మీ జీవితంలో వచ్చే ప్రతి సవాలు మిమ్మల్ని మరింత పదును పెడుతుంది. ప్రతి సమస్య మిమ్మల్ని ఒక గొప్ప యుద్ధ వీరుడుగా తయారు చేస్తుంది. దేవుడు మిమ్మల్ని ఎప్పుడు పరీక్షిస్తాడంటే మీరు మీ కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చినప్పుడు, మీరు కొత్తగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు, మీరు పెద్ద కలలు కన్నప్పుడు, అప్పుడే ఆయన మీకు కొన్ని సవాలు విసురుతాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు మీరు ఆ సవాళ్ళను ఎదుర్కొని విజయం సాధించగలరని. ఆయన మీపై అంతులేని నమ్మకాన్ని ఉంచుతాడు. మనం చిన్నప్పుడు పరీక్షలు రాస్తాం కదా, అవి మనల్ని పాస్ చేయడానికి లేదా ఫెయిల్ చేయడానికి కాదు, మనం ఎంత నేర్చుకున్నామో తెలుసుకోవడానికి. అలాగే జీవితంలో వచ్చే కష్టాలు కూడా అంతే. మీరు ఎంత ఎదగగలరో, మీలో ఎంత శక్తి ఉందో తెలుసుకోవడానికి మాత్రమే. సరే, ఇందాక నుంచి కష్టాలు అనేవి మనకి పాఠాలు నేర్పిస్తాయని చెప్పేసి అంటున్నావు కదా, అసలు ఏ పాఠాలు నేర్పిస్తాయో కొంచెం క్లియర్ కట్ గా చెప్పంటే మాత్రం, కష్టాలు రావటం వల్ల మనకి తెలిసే మొట్టమొదటి పాఠం ఏంటంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ఒక పెద్ద సమస్యను పరిష్కరించినప్పుడు మీలో ఎలాంటి అనుభూతి కలుగుతుంది? నేను ఏదైనా చేయగలను అనే నమ్మకం వస్తుంది కదా, అదే ఆత్మవిశ్వాసం. దేవుడు మనకి కష్టాలనిచ్చేది మనం వాటిని దాటిన తర్వాత మనలో కలిగే ఆత్మవిశ్వాసం కోసం. ఒక వ్యక్తి భవిష్యత్తులో గొప్ప పనులు చేయాలంటే అతనిలో అపారమైన ఆత్మవిశ్వాసం ఉండాలి. ఈ కష్టాలు ఆ ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి. అవి మనకు నువ్వు అనుకుంటే సాధించలేనిది ఏది లేదు అని నేర్పుతాయి. ఇంకా రెండో పాఠం ఏంటంటే మీ నిజమైన బలం తెలుస్తుంది. మీరు ఎప్పుడైనా అనుకున్నారా నాకు ఈ శక్తి ఉందని నాకు తెలియదని? నేను ఒక సందర్భంలో ఒక పెద్ద సమస్యలో ఉన్నప్పుడు నాకు తెలియకుండానే నాలో ఒక కొత్త శక్తి బయటపడింది. నాకు దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియదు, కానీ నేను ప్రయత్నించాను, చివరికి విజయం సాధించాను. అప్పుడు నాకు అర్థమైంది నాలో ఎంత శక్తి ఉందో అని. దేవుడు మనకు కష్టాలనిచ్చేది మనలోని దాగి ఉన్న బలాన్ని బయట పెట్టడానికే. మనం సుఖంగా ఉన్నప్పుడు మనం బలం మనకు తెలియదు, కష్టం వచ్చినప్పుడే మన అసలైన శక్తి ఏంటో బయటపడుతుంది. ఇక మూడో పాఠం ఏంటంటే కృతజ్ఞతాభావం పెరుగుతుంది. మనం సుఖంగా ఉన్నప్పుడు చాలా వాటిని పట్టించుకోం, కానీ కష్టం వచ్చినప్పుడే మనకున్న చిన్న చిన్న సౌకర్యాలు కూడా ఎంత విలువైనవో తెలుస్తుంది. అన్నం తినేటప్పుడు, నిద్రపోయేటప్పుడు, స్నేహితులతో మాట్లాడేటప్పుడు ప్రతి చిన్న విషయానికి మనం కృతజ్ఞులమవుతాం. దేవుడు మనకి కష్టాలనిచ్చేది మనకున్న వాటి విలువ తెలియజేయడానికే. అప్పుడే మనం జీవితం పట్ల మరింత కృతజ్ఞతాభావంతో ఉంటాం. కృతజ్ఞతాభావం మన జీవితంలో మరింత పాజిటివిటీని ఆకర్షిస్తుంది. ఇంకా నాలుగో పాఠం జీవిత పాఠాలు నేర్చుకుంటాం. ఏ యూనివర్సిటీలోనూ నేర్పని పాఠాలు కష్టాలు నేర్పుతాయి. ఎవరు చెప్పని నిజాలు అవి మనకు తెలియజేస్తాయి. మనుషుల గురించి, పరిస్థితుల గురించి, చివరికి మీ గురించి మీకు కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రతి కష్టం ఒక పాఠం. ఆ పాఠాన్ని నేర్చుకున్నప్పుడు మీరు మరింత పరిణితి చెందుతారు. మీరు ఆ తప్పును మళ్ళీ చేయరు. మీ జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఈ పాఠాలు చాలా అవసరం. ఇంకా ఐదో పాఠం ఏంటంటే కొత్త మార్గాలు కనిపిస్తాయి. ఒక దారి మూసుకుపోయినప్పుడు 10 కొత్త దారులు తెరుచుకుంటాయి. ఇది నిజం. మనం కష్టంలో ఉన్నప్పుడు మన మెదడు కొత్త మార్గాలు వెతుకుతుంది, సృజనాత్మకంగా ఆలోచించడం మొదలు పెడుతుంది. దేవుడు మనకి
కష్టాలను ఇచ్చేది మనల్ని ఒకే చోట ఆగిపోకుండా చేయడానికి. అవి మనల్ని కొత్త దిశగా నడిపిస్తాయి, కొత్త అవకాశాలు అందిస్తాయి, మనం ఊహించని విజయాలు సాధించేలా చేస్తాయి. సరే, కష్టాలు వరం అంటున్నావు, మరి వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే డౌట్ మీకు రావచ్చు. ఫస్ట్ మనం కష్టాలను ఎలా ఎదుర్కోవాలంటే అవి కష్టాలు అని మనం గుర్తించి వాటిని స్వీకరించాలి. మొదట చేయాల్సిన పని సమస్యను స్వీకరించటం. నాకు సమస్య వచ్చింది, ఇది నా వల్ల జరిగిద్ది, నేను దీన్ని మార్చుకోగలను అని అంగీకరించండి. తిరస్కరణ మరింత బాధను కలిగిస్తుంది. ప్రశాంతంగా ఆలోచించండి. సమస్య వచ్చినప్పుడు చాలా మంది భయపడతారు, కానీ భయం అనేది మీలో ఉన్న శక్తిని మీకు తెలియకుండా చేస్తుంది. ప్రశాంతంగా కూర్చొని సమస్యను విశ్లేషించండి. ఈ సమస్యకు అసలు కారణం ఏంటి, ఈ సమస్యను నేను ఎలా పరిష్కరించగలనని ఆలోచించండి. ఆ సమస్య గురించి బాధపడటం మానేసి పరిష్కారంపై దృష్టి పెట్టండి. మీ శక్తి మొత్తాన్ని ఆ సమస్యకి పరిష్కారం కనుక్కోవడంలో మొత్తం కేంద్రీకరించండి. చిన్న చిన్న అడుగులు వేయటం ప్రారంభించండి. ఒంటరిగా పోరాడకండి. మీకు నమ్మకమైన స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా మిగతా వారి సహాయం అడగండి. సహాయం అడగడం బలహీనత కాదు, బలం. చాలా కష్టం కానీ చాలా ముఖ్యం. నేను దీన్ని అధిగమించగలను అని నమ్మండి. మీ ఆలోచనలు మీ శక్తిని నిర్ణయిస్తాయి. సానుకూలంగా ఉంటే మీలో ఒక కొత్త శక్తి వస్తుంది. దేవుడు మీలో అపారమైన శక్తిని ఉంచాడు. మీపై మీకు నమ్మకం ఉంటే మీరు ఏదైనా సాధించగలరు. ఈ కష్టాలు మిమ్మల్ని బలహీనపరచడానికి కాదు, మీలోని ఆ శక్తిని బయటపెట్టడానికని గుర్తుంచుకోండి. మరి దేవుడు మనల్ని ఎందుకు ఇలా కష్టాల్లో నెట్టాడు? ఆయనకు మనం కష్టపడటం ఇష్టమా? కాదు. ఆయన మనల్ని మరింత గొప్పగా చూడాలని కోరుకుంటున్నాడు. మనం మన సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. ఒక శిల్పి ఒక రాయిని చెక్కేటప్పుడు ఆ రాయికి ఎంత నొప్పి కలుగుతుందో కదా, కానీ చివరికి అది ఒక అందమైన విగ్రహంగా మారుతుంది. దేవుడు కూడా మనల్ని అలాగే చెక్కుతాడు. ఆయన మనల్ని ఒక అద్భుతమైన సృష్టిగా మార్చడానికి కొన్ని కష్టాలు అనుమతిస్తాడు. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? మీరు ప్రస్తుతం ఒక కష్టంలో ఉన్నారా? అయితే ఒకసారి ఆగి ఆలోచించండి. బహుశా దేవుడు మిమ్మల్ని ఒక కొత్త స్థాయికి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. బహుశా మీలో ఉన్న ఒక గొప్ప శక్తిని మేల్కొల్పడానికి ఆయన ప్రణాళిక వేసి ఉంచాడు. మీరు ఒక అగ్ని పర్వతం అనుకోండి, దాని లోపల అపారమైన శక్తి ఉంది. ఆ శక్తి బయటపడాలంటే అది కొన్ని ఒత్తిడులను తట్టుకోవాలి. మీ జీవితంలో వచ్చే కష్టాలు కూడా అంతే. అవి మీలోని అంతర్గత శక్తిని బయటికి తీసుకువస్తాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడు మిమ్మల్ని ఎప్పుడు పరీక్షిస్తాడు. మీరు బలహీనంగా ఉన్నప్పుడు కాదు, మీరు అత్యంత శక్తివంతులుగా మారినప్పుడు, ఒక గొప్ప విజయం వైపు అడుగులు వేస్తున్నప్పుడు, అప్పుడు ఆయన మీ ముందు సవాలు ఉంచుతాడు. అవి మిమ్మల్ని ఆశీర్వదించడానికి, అవి మిమ్మల్ని మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి. కాబట్టి మీ జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు భయపడకండి, బాధపడకండి. ఇది ఒక వరం అని గుర్తుంచుకోండి. అది మీ ఎదుగుదల సూచనని గుర్తుంచుకోండి. దైవం మీపై ఉంచిన నమ్మకానికి ఇది నిదర్శనం అని గుర్తుంచుకోండి. ఈ క్షణం నుంచి మీ కష్టాలు శాపంగా చూడటం మానేయండి. వాటిని ఆశీర్వాదంగా స్వీకరించండి. వాటి నుండి నేర్చుకోండి, వాటిని అధిగమించండి. అప్పుడు మీరు ఒక కొత్త వ్యక్తిగా మారుతారు. మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. గుర్తుంచుకోండి, మీరు అనుకున్న దానికంటే మీరు ఎంతో శక్తివంతులు. మీరు ఊహించిన దానికంటే మీరెంతో గొప్పవారు. దైవం మీతోనే ఉన్నాడు. మీ కష్టం మీ శాపం కాదు, మీ వరం. ఈ వరాన్ని స్వీకరించండి, దాన్ని సద్వినియోగం చేసుకోండి, మీ జీవితాన్ని మార్చేయండి. ఈ వీడియో కనుక మీకు నిజంగా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.